చిత్తూరు డైరీని టీటీడీ గాని ఇచ్చినుంటే ఇప్పుడు ఇవన్నీ బయట వచ్చి ఉండదు కదా. ఈ కమిషన్లు, ఈ టెండర్ డాక్యుమెంట్ లో ఉంటే ఆల్టరేషన్స్ చేసి డబ్బులు వసూలు చేసుకోవడము, డబ్బులు మిగిలి పెట్టుకోవడము, డబ్బులు ఖర్చు పెట్టుకోవడం, డబ్బులు దాచిపెట్టుకోవడం, ఇవన్నీ జరిగి ఉండదు కదా. ఎంత ముందు ఆలోచన 2019 లో ఇంత ముందు చూపించారు. ఈ 28/12/2019 లో 28/12/2019 అది ఎప్పుడు డేట్ నాకు తెలీదు. ఈ డేట్ లో పర్చేస్ కమిటీకి రికమెండేషన్స్ పంపించారు. అవును, అంటే ఇది ప్రీ ప్లాన్డ్ అన్నా, ప్రీ ప్లాన్డ్ కాబట్టి డైరెక్ట్ టీటీడీకి ఇచ్చేసి ఇది ఏమి ఉండదు కదా, ఈ కిక్ బ్యాక్స్ ఏమి ఉండదు కదా. ఇప్పుడు వీళ్ళు సప్లై చేసుకోవాలంటే వీళ్ళకి ఎవరికైనా రావాలంటే ఆ కండిషన్స్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముందు చూపు ఉంది వాళ్ళకి, ముందు చూపు ఉంది, మందు చూపు ఉంది, ముందు చూపు ఉంది, అన్ని చూపులు ఉన్నాయి వీళ్ళకి. కాబట్టి ఈ మందులో దోచేశారు. అంత క్లియర్ గా సొంత డైరీని, అంటే సొంత ఇన్ ద సెన్స్ రాష్ట్ర రైతులకు సంబంధించిన కోఆపరేటివ్ డైరీని టీటీడీకి అలాట్ చేయకుండా ఎక్కడో గుజరాత్లో ఉన్న ఒక బడా వ్యాపారవేత్త మీద ప్రేమతో కట్టబెట్టాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడేమో మాకు ఇక్కడ భక్తి ఎక్కువ, మాకు కూడా భక్తి ఉంది, మీరే అపవిత్రం చేశారు కానీ మేము ఏదో మా అంత భక్తి పరులు లేరు అని మాట్లాడుతున్నారు కదా. ఎవరు చేశారంటన్నా ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి కొండ వరకు, తిరుమల వరకు చేసిన అన్యాయాలు చెప్తే మనకి గడ్డ కాదు కదా, రేపు ఉదయం వరకు మాట్లాడుకోవచ్చు. ఏంది జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీ కంపెనీ మీ బ్యాచ్ మాట్లాడేది? ఇంక నేను మాట్లాడితే మంచిగా ఉండదు. అన్ని ఎన్నిసార్లు నేను కోర్టులో వేస్తే ఎన్నిసార్లు నాకు హైకోర్టు ఫేవర్ చేసిందండి. మీరు అన్ని సక్రమంగా, మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ సక్రమంగా ఉంటే కోర్టు ఎందుకు ఒక భక్తుడిగా, వెంకటేశ్వర భక్తుడిగా ఎందుకు మాకు ఫేవర్ అవుతుంది? మీరు తీసుకున్న జడ్జిమెంట్లు, మీరు తీసుకున్న నిర్ణయాల మీద కోర్టు ఎందుకు మాకు ఫేవర్ ఇస్తుంది మీకు వ్యతిరేకంగా? అక్కడే మీ వైఫల్యం బయటపడిపోలేదా? 80 మందితో ఎందుకు బోర్డు మెంబర్స్ వేసినారు? 52 మెంబర్స్ ఎందుకు అబియన్స్ లో పెట్టింది? కలెక్టర్ కార్యాలయానికి 21 లక్షల రూపాయలు నెల బాడీ కడతా ఉన్నారు. పద్మావతి నిలయానికి టీటీడీ ప్రాపర్టీ, 100 కోట్ల ప్రాపర్టీ, దాన్ని కబ్జా చేసుకుని కూర్చున్నారు. 5,000 కోట్ల రూపాయలు టీటీడీ నుంచి మీ స్టేట్ బాండ్స్ ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఆ రోజు అడ్డుకుంటే వెనకపోయారు. 100 కోట్లు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కంటే కోర్టుకు పోతే దాంట్లో వెనకపోయారు. 8 మంది క్రిమినల్ని, దొంగల్ని వేసుకున్నారు కదా బోర్డులో, దొంగల్ని. దాంట్లో ఒకరు ఇప్పుడు సాహిత్య, ఆయన మీద నిన్న మొన్న ఈడీ కూడా తిరుగుతోంది ఆయన దగ్గర, హైదరాబాద్, ఆయన చుట్టూరు. ఫస్ట్ టైం ఇన్ టీటీడీ హిస్టరీ ఒక బోర్డు మెంబర్ రిజైన్ చేశాడు. మీకు అసలు ఇంకా బూతులు వస్తాయన్న ఎందుకు ఊరికే? బుద్ధి ఉందా మీకు చెప్పండి? అలాంటి వాళ్ళు తీసుకొచ్చి టీటీడీలో వేసి మేము న్యాయము ధర్మము, ఈయనొచ్చి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఎస్, మాట్లాడింది కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మా ఎన్డీఏ కూటమి సమావేశంలో 100 రోజులు పూర్తయినటువంటి సందర్భంలో వారు ఈ 100 రోజుల ప్రస్తావన మాట్లాడుతూ ముందుకు వెళ్తూ గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాల్ని, అపచారాల్ని, అక్రమాల్ని మాట్లాడారు. తప్పేముంది? సుప్రీంకోర్టులో నుండి జడ్జిలు అడిగారు, ఎస్ మీరు ఎందుకు మాట్లాడారని. దానికి మేము సమాధానం మేము చెప్పుకుంటాం. మాకన్నా బాగా A1 A2 అడగండి. రోజమ్మ ఈరోజు ఏదో మాట్లాడారు మీరు మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి మీద. A1 A2 అడగండి. జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన విజయసాయి రెడ్డి గారిని అడగండి. కోర్టుకి వెళ్తే ఏ విధంగా వాళ్ళు అడుగుతారు, ఏ విధంగా మనం సమాధానం చెప్పాలో మీకు బాగా ఎక్స్పీరియన్స్, మీ నాయకులకి బాగా ఎక్స్పీరియన్స్. వాళ్ళ దగ్గర అడగండి, వాళ్ళ దగ్గర సమాధానం చెప్పించుకోండి. ఫస్ట్ మిగతా పార్టీల మీద మా మీద పడి ఎగిరేది కాదు. నోరుంది కదా భాను ప్రకాష్ దగ్గర ఒక్క నిమిషము. సత్యమూర్తి గారు, చిత్తూరు డైరీ నిజానికి అది ఒకసారి కాయలబడిన డైరీ.